బీసీ వికలాంగులకు 5%, మైనారిటీ కార్పొరేషన్లో మైనారిటీ వికలాంగులకు 5%, అలా అన్ని కార్పొరేషన్లో కూడా అన్ని వర్గాలకు అందేలా 5% రిజర్వేషన్ ఇచ్చిన ఘన చరిత్ర నిజంగా పట్టణది. సంక్షేమంలో పట్టణది నిజంగా ఉక్కు మనిషి పాత్ర లాంటిది. నిజంగా ఆ ఉక్కు మనిషి లెక్క ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో నిలబెట్టిన మహానుభావుడు. ఇలా సంక్షేమ కార్యక్రమాలకి ఎక్కడా తగ్గకుండా ముందుకు పోతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సాధ్యం కాలేదు సార్. 10 ఏళ్ల తెలంగాణ చరిత్రలో కూడా సాధ్యం కాలేదు సార్. 10 ఏళ్లలో వాళ్ళు 64 కోట్లు కార్పొరేషన్కి, వికలాంగుల కార్పొరేషన్కి ఇస్తే 2 సంవత్సరాల్లోనే 100 కోట్లు ఇచ్చిన ఘన చరిత్ర బట్టల విషయం. ఇవాళ 2000 మంది వికలాంగులకి ట్రైన్ మోటరైజ్డ్ స్కూటర్లు ఇస్తున్నాం సార్. ఇలా మళ్ళా ఇంకో 2000 మందికి ట్రైన్ మోటరైజ్డ్ స్కూటర్లు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రణాళికలు తయారు చేసాం సార్. గత 10 ఏళ్లలో పట్టుమని 1500 ఇవ్వలేకపోయినారు. మన 2 సంవత్సరాల్లో దాదాపు 3500-3600 స్కూటర్లు ఇవ్వబోతున్నాం సార్. ఇవాళ బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ అంటే వికలాంగులు షాపులు నిర్వహించుకోవాలంటే కష్టం అవుతుంది, కిరాయిలకు కష్టం అవుతుంది. కాబట్టి వాళ్ళకి బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ అంటే ట్రైసైకిల్, బ్యాటరీ ట్రైసైకిల్లోనే ఒక షాప్ ఉండాలని ఆలోచన చేసిన గొప్ప సామాజిక తత్వవేత్త, సామాజికవాది. కాబట్టి సార్ మేము సమస్త వికలాంగుల తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అప్పుడు మీ ప్రచారంలో నేను ఇక్కడకు ఒక బహిరంగ సభకి వికలాంగుల కోసం వచ్చాను సార్ ఆ రోజు. ఆ తర్వాత అధికారం వచ్చింది, నన్ను కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసిన ఘనత బట్టనది మన సీఎం గారికి, మన క్యాబినెట్ మంత్రులది. ఈరోజు వారి ఆధ్వర్యం లోపల వారిని ముఖ్య అతిథిగా ఈ నియోజకవర్గంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వికలాంగుడైన నేను ఒక కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వచ్చాను అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వీరి మానవత్వం. వీరికి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా ఇప్పుడు గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్. మన దగ్గర గ్రీవెన్స్లో కూడా ఎవరికైనా అందకపోతే వాళ్ళు అక్కడ కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇక్కడ చాలా థ్యాంక్ యూ సార్.